Red Book presents. అలాగే ప్రభు మీ ఆశీర్వాదం ఆ బిడ్డకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దేవుని యొక్క వాక్యం చదువుకుందామండి, త్వరగా అయిపోద్దండి. యెహోవా ఇల్లు కట్టించగలరా, దాన్ని కట్టి వారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణాలు ప్రియులు నిలుచుండగా వారు చూస్తున్నారు. దేవుడి వాక్యమును ఆశీర్వదించుగాక. జరుగుతుంది. అలాగే మరి ఇప్పుడు కూడా మరి మొన్న మనందరూ వెళ్ళి ఆ పెడుకు మరి మన ఏర్పాటుకేసి ఇప్పుడు కూడా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమం అందరూ వచ్చి ఆశ్రయించారు. చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మరి రాడ్ వేయడం జరుగుతుంది. ఆ రాడ్ వేసిన తర్వాత కూడా అందరూ వచ్చి ఎక్సెప్ట్ చేసి జీవించాలని కోరుతున్నామండి. మరి టైం చెప్తే టైం పెట్టండి. ఇటువంటి అధికారం చెప్పిన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మా నీరులో తల్లిదండ్రులను ఆశీర్వదించుగాక. ఆమేన్. పావన
ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం, అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం, పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము, పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను, ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము, ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా రకరకాల బంధాలు ఉన్నప్పటికీ కూడా యెహోవా దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన తర్వాత మొదటగా ఏర్పాటు చేసిన బంధమే వివాహ బంధం అండి. ఆదాము హవ్వను ఏర్పాటు చేస్తారు, తర్వాతే వివాహ బంధం తర్వాతే మిగతా అన్ని అక్క చెల్లెల బంధం కానీ అన్నదమ్ముల బంధం కానీ కుమారుల బంధం కానీ ఏర్పడింది. కాబట్టి అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది వివాహం అనే విషయంలో ఘనమైనది అని. కాబట్టి అటువంటి వివాహం ఘనమైన దానిలో నీర్మ ఈరోజు తొలి అడుగుగా పెళ్లి కుమార్తెగా ఏర్పాటు చేసిన ఈ జనం గురించి మనందరం కూడా ఈ విధంగా ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొనడం దేవుడి ఏర్పాటు అండి. ఇది ఇప్పుడు వరకు అయితే చాలా కార్యక్రమాలు జరిగినప్పటికీ ఇది ఎక్కువ వాళ్ళు కలిగిన కార్యక్రమం. రేపటి నుంచి అయితే అంతా వివాహం పరిశుద్ధ వివాహం జరగబోతున్నది, అంతా కూడా అదే విధంగా జరగబోతుంది. నీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి గొప్ప దేవుడు నైనా తండ్రి, అద్భుత కార్యాలు చేసే దేవుడు తండ్రి ప్రభా. ఇదిగోనైనా మరి ఈ రోజునైనా తండ్రి నేను ఈ కుటుంబంలో ఆయన మీరు మా వివాహ కార్యక్రమంలో తండ్రి మీ ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి నాయన ప్రతి కార్యక్రమంలో మీరే తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు అన్నాను తండ్రి. ఇదిగోనైనా మరి ఈరోజు పెళ్లి కూతురు కార్యక్రమంలో నాయన మీరే ఘనత వహించి నాయన ఈ కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండమని, వచ్చిన కుటుంబ సభ్యులను బంధుమిత్రులను అందరినీ దీవించి ఆశీర్వదించమని, సేవకులను దీవించి ఆశీర్వదించమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ నా తండ్రి రక్షకుడు నజరేయుడిని యేసుక్రీస్తు నామములో ముఖ్య వేదంగా బ్రతిలాడి నేర్పించుకున్నాను పని తండ్రి. ప్రేమ గల మా తండ్రి దైవం ఉదయకాల సమయం తండ్రి కామ వరకు మమ్మల్ని అందరినీ కాల్చి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. ఈ మంచి సమయాన్ని తండ్రి, మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీకు తెలుసు తండ్రి
నీలిమ యొక్క వివాహ సమయం కోసం అయితే తండ్రి మేమంతగానో ఎదురు చూసాం తండ్రి. ఎదురు చూసిన సమయాన్ని తండ్రి అన్ని విధాల తండ్రి ఏ ఆటంకము రాకుండా తండ్రి ఇట్టి విధానంగా నడిపించినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు యేసయ్యా. వివాహముకు తోలుబెట్టుగా తండ్రి వివాహముగా పెళ్లి కుమార్తెగా తండ్రి నీలిమని ఏర్పాటు చేశాం తండ్రి. అక్కడాగే తండ్రి గన్నవరంలో కూడా తండ్రి పెళ్లి కుమారుని కూడా తండ్రి పెళ్లికి తండ్రి సిద్ధపాటు జరుగుతుంది తండ్రి. 2 కార్యక్రమాల్లో తండ్రి మీరు తోడుగుని నడిపించారు యేసయ్యా. రేపు ప్రధాన కార్యక్రమంలో తండ్రి ఈ 2 వివాహ కార్యక్రమంలో తండ్రి మీరే ముందుగా అధ్యక్షులుగా మీరు నడిపించండి తండ్రి. తండ్రి ఎవరినైతే పిలువబడ్డారో తండ్రి పిలువబడిన వారందరూ కూడా వచ్చి తండ్రి ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం దయచేయండి తండ్రి. ముందుగా తండ్రి వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి యేసయ్యా. ఎటువంటి ఆటంకం లేకుండా తండ్రి పెళ్లి ఘనంగాను మర్యాదగాను జరిపించండి తండ్రి. తాతారు సోదరులు తండ్రి అంధకార బాధలు తండ్రి ఏమీ లేకుండా తండ్రి వివాహం అంతట్లో మీరు తోడుని నడిపించమని మా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సౌభాగ్యమే వివాహం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము, ప్రేమతో కాపురమనురాగ మందిరం. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. సృష్టిలో సుందరం అపురూప బంధము, ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. యేసులో జీవించుము, చింతలే చెంత చేరవు. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి, ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలవుదురు. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలవుదురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. నోటి నిండా నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకో, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం 3 ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము, ఓ నిష్కళంక ప్రేమ సౌధము. Ba 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 ba
చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి.